విజయనగరం పట్టణంలో కొలువైన శ్రీ సంతోషిమాత అమ్మవారి దేవాలయ 41వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. 3 రోజుల నుండి జరుగుతున్న ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో చెన్నపట్నానికి చెందిన ఋత్వికులు శ్రీచక్ర పూజ, గుమ్మకోట, కలశ ఆరాధనలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల సందర్భంగా చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ సంతోషిమాత దేవాలయ వార్షికోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. విజయనగరం పట్టణంలోని మయూరి జంక్షన్ లో కొలువైన సంతోషిమాత అమ్మవారి ఆలయ 41 వార్షికోత్సవ వేడుకలు మంగళవారం జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు సంతోషిమాత భక్తులు రమేష్ నేతృత్వంలో చెన్నపట్నం నుంచి వచ్చిన ఋత్వికులు వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. గత 3 రోజుల నుంచి ఆలయంలో శ్రీచక్ర పూజ, గుమ్మకోట ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం అమ్మవారికి కలశ ఆరాధన జరిపారు. అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రదీప్ నాయుడు, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరి సహస్ర దంపతులు శ్రీ సంతోషిమాత అమ్మవారిని దర్శించుకుని ఆ చల్లని తల్లికి పట్టు వస్త్రములను, పసుపు కుంకుమలను సమర్పించారు. అలాగే కలశాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ గణేశాయ నమః. అమ్మవారి తాలూకా ఇది 41వ వార్షికోత్సవం. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే అమ్మవారికి శ్రీచక్ర పూజ అనుకున్నాము. అమ్మవారి తాలూకా 4 రోజుల ముందు అది సంపూర్తిగా అమ్మవారి దయ వల్ల ఆ కార్యం ఉంది. ఎటువంటి విఘ్నాలు లేకుండా ఆ పూజ చాలా వైకుంఠంగా జరుగుతుంది. ఇంకా అమ్మవారికి అనుకోకుండా గుమ్మం కూడా అమ్మవారికి సింగద్వారం అష్టలక్ష్మి తాలూకా గుమ్మం కూడా తెల్లవారుజాని అంటే నిన్న సోమవారం నాడు తెల్లవారుజాన 5:45 నిమిషాలకి అమ్మవారికి గుమ్మం కూడా ప్రసిద్ధి చేసాం. అది అమ్మవారి తాలూకా కృప అనుకోవచ్చు. ఎందుకంటే నేటికి 40 సంవత్సరాల నుంచి నేను అమ్మవారి కోయిలం పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే శ్రీచక్ర పూజ చేయడం వల్ల ఏంటంటే పసుపు కుంకుమ అమ్మవారి తాలూకా ప్రతి ముత్యాది కూడా 100 సంవత్సరాలు సుమంగళంగా ఉండాలని ఈ పూజ చేస్తున్నాం. ప్రతి ఒక్క పేరు మీద కూడా మనం చేస్తాం. ప్రతి ఒక్కరు వచ్చేసి పసుపు కుంకుమలతో వేదబంతులందరూ వచ్చేసి వేదంతో తయారు చేసి అమ్మవారి తాలూకా శ్రీచక్రం ఈ పూజ చూసేలా ఉందా ఈ మండపం చేస్తాం.